సికింద్రాబాద్లో కాల్పుల కలకలం రేగింది. ఓల్డ్ బోయిన్పల్లిలోని మల్లికార్జున నగర్లో కాంగ్రెస్ నేత యాదగిరిపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో ఫైరింగ్ జరిపినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంట్లోకి వెళ్తుండగా బైక్పై ఇచ్చిన దుండగులు మొత్తం 6 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా సమాచారం. యాదగిరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. భూ వివాదంతోనే యాదగిరిపై ప్రత్యర్థులు కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. లావాదేవీల విషయంలో కొంతమందితో యాదగిరికి గొడవలున్నాయని తెలుస్తోంది. ఆ వివాదాలతోనే ప్రత్యర్థులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం అందుతోంది. ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు పలు వివాదాస్పద వ్యవహారాల్లో యాదగిరి పేరు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండే ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతం చుట్టూ మిలిటరీ కార్యాలయాలు, క్వార్టర్ల మధ్య ఉండే ఈ ప్రాంతం ఓ రకంగా రక్షణపరంగా కట్టుదిట్టంగా ఉంటుంది. మధ్యలో ఉన్న నివాస ప్రాంతంలో ఉండే మల్లికార్జున నగర్లో కాంగ్రెస్ నేత దండ యాదగిరి కొన్నాళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో బయట నుంచి వచ్చిన యాదగిరి ఇంట్లోకి వెళ్తుండగా కొందరు ఆగంతకులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ యాదగిరి కడుపులో కూడా దూసుకెళ్లినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ యాదగిరిని హుటాహుటిన సికింద్రాబాద్ సన్షైన్ హాస్పిటల్కు తరలించారు. గాయపడ్డ వెంటనే దండ యాదగిరిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్స అందించేందుకు వీలైంది. ఎమర్జెన్సీ విభాగంలో యాదగిరిని అడ్మిట్ చేసిన డాక్టర్లు శరీరంలో ఉన్న బుల్లెట్ను తొలగించారు. రక్తస్రావాన్ని అదుపు చేశారు. చికిత్స వెంటనే అందడంతో కోలుకున్న యాదగిరి అక్కడికి వచ్చిన పోలీసులతో 1-2 మాటలు కూడా మాట్లాడినట్టు తెలిసింది. శరీరంలో ఎలాంటి గాయాలు ఉన్నాయన్న విషయమై యాదగిరికి సిటీ స్కాన్ నిర్వహించారు. ప్రస్తుతం యాదగిరి పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు పేర్కొన్నారు. సో ఈ ఘటన పూర్వాపలాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమల్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓవర్ టు యూ తిరుమల్. డక్కల బాబు అనే వ్యక్తి యాదగిరిపై కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాబుపై ఇప్పటికే గతంలో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది. డక్కల బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంతం కిందకు వచ్చే ఓల్డ్ బోయిన్పల్లి మిలిటరీ కార్యాలయాలు, క్వార్టర్ల మధ్య ఉంటుంది. ఓ రకంగా రక్షణ పరంగా కట్టుదిట్టంగా ఉంటుంది.
మధ్యలో ఉన్న నివాస ప్రాంతంలో ఉండే మల్లికార్జున నగర్లోనే కాంగ్రెస్ నేత దండ యాదగిరి కొన్నాళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో బయట నుంచి వచ్చిన యాదగిరి ఇంట్లోకి వెళ్తుండగా కొందరు ఆగంతకులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ యాదగిరి కడుపులో కూడా దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ యాదగిరిని హుటాహుటిన సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రికి తరలించారు.